కావట్లేదు. నా పరిస్థితి నీకు తెలిసే, అయినా సరే నన్ను ఉద్ధరణ చేర్చుకుంటున్నావు కదా, అయినా సరే నన్ను హత్తుకుంటున్నావు కదయ్యా. ఎందుకు ఎంత ప్రేమ? ఎందుకయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ? ఏం చేయగలదా? వద్దయ్యా. ఎందుకు లేని ప్రేమ కడవరకు నీతో ఉంటానో లేదో తెలియదు. ఎందుకు మితిలేని ప్రేమ పైన కడవరకు నీతో ఉంటానో తెలియదయ్యా. నన్ను విడిచిపోనా అర్హత నాకు లేనే లేదయ్యా. ఇదేనా మీ ప్రార్థన? నన్ను విడిచిపోనా. నన్ను కాదయ్యా, నేను ఈ నిజంగా జీవించలేకపోతున్నానని మీరు అని బాధపడుతున్నారా? కానీ ఆయన చేయి విడిచే దేవుడు కాదండి. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు, ఆయన మిమ్మల్ని హత్తుకునే దేవుడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపోడు. నువ్వు ఇంకా దూరంగా వెళ్తున్నావా? నువ్వు ఇంకా దగ్గరికి వస్తాడు. నువ్వు పడిపోతున్నావా? ఆయన మరలా లేవనెత్తే దేవుడు. కానీ ఒక్కసారి మన జీవితంలో, దేవా నా వల్ల కావట్లేదయ్యా, నువ్వే తీసుకోయ్యా, సర్వం నీ అధికారంలోకి తీసుకోయ్యా, నువ్వు పట్టుకోయా అని అడుగుతావా? అలా అడిగిన రోజుని ఆయన చెయ్య, ఆయన దైవ హస్తము మన మీద ఉంటుంది కదండి. మనల్ని ఎన్నడూ విడిచిపోదు కదా. అందుకే నీతో నేను చేస్తాను కళాకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను. లోకంలోనే నిన్నో అది శూన్యమయ్యా, నువ్వు మాత్రమే మిగిలవయ్యా. చెప్పగలుగుతారా? నీతో నేను జీవిస్తానే కళాకాలము, నిన్నే నేను. ఏది ఎదురొచ్చినా, ఏది ఏమైనా సరే, లోకంలోనే నిన్నో వెతిక అంత శూన్య